आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले सच्ची मैंने जान गवाई है अच्छी अच्छी कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने भूखों से उड़ा दी गिन गिन बारे मैंने उंगली बनाई है Yes, thank you. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ ఒకసారి ఒక స్ట్రైట్ లైన్లో ఒక ఫోటో తీసుకుంటారు. అందరూ స్ట్రైట్ హైట్. ఓకే, యా, థ్యాంక్ యూ. వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపై ఎత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపై ఎత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిని పెళ్లి కూతురు పేరంటాండ్ల నడిని పెళ్లి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెళ్లి కూతురు చేసే నీ ప్రియాల
శ్వాస పవనమందుంద నీ భావము తెలిపే నీ ఉయ్యాల నీ భావము తెలిపే నీ ఉయ్యాల గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం నీ రూపం మధురం నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి ఆహా కస్తూరి భామిని విపునకు రాసిన పత్రిక కాదు కదా చిగురు కదరమున ఎడనెడ కస్తూరి నిందెను కలికి చతురాక్షి కడకన్నులు ఎంపై చెరువంగి పుడిదేమో చింతింపరు చెలులు నలుల ప్రాణేశ్వరుపై నాటిన ఆకుల చూపులు నలుల ప్రాణేశ్వరుపై నాటిన ఆకుల చూపులు నిలుపున పెరుకగనంటిన నిప్పురు కాదుగరా ఏమకు చిరు నగరమున ఎడమెడ కస్తూరి నిండెను జగడకు చనవుల జాజర చరినల మంచపు జాజర జగడకు చనవుల జాజర మొల్లలు పురుగుల ముడిచిన బరువుల మొల్లపు సరసపు ములిటెమున జల్లనకు పొడి జారగపతిపై చల్లేదతి మలు జాజర జగడకు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడకు చనవుల జాజర భారపు కుచములపై కైకడు సింగారము నెరపిడి గంధముడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడకు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడకు చనవుల జాజర పింకపు కూటమి పెనగెటి చెమటల పింకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలతులు నించేరు సంకుమగంగుల జాజర జగడకు చనవుల జాజర సగినల మంచపు 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 జాజర జగడకు చనవుల జాజర జగడకు చనవుల
బంగారు చేయి ఇందరికి అభయం ఒలిచు చేయి ఇందరికి అభయం ఒలిచు చేయి. నిజంగా వన్స్ మోర్ అన్నట్టు ఉంది కదా పర్ఫార్మెన్స్. డెఫినెట్గా మళ్ళీ వేరే ఒక ఛాన్స్ వస్తే వేరే ఒక ఈవెంట్లో మళ్ళీ చూడాలి తప్ప ఇప్పుడైతే సమయాభావం వల్ల అవకాశం లేదు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వీళ్ళందరికీ మీ అప్లాస్ తెలియజేయాలి. ఈ యొక్క ప్రోగ్రాం కోసం మా డాన్స్ మాస్టరు 4 రోజులుగా బాగా ప్రాక్టీస్ చేసి ఈ యొక్క ప్రోగ్రాం ఎమ్మెల్యే గారు వచ్చేదాకా రండి సార్. హ్యాపీ చేద్దామని చెప్పి అనుకున్నాం. కాలతీతం అవుతుంది, అందువల్ల చేసాం. మరి మీరందరూ కూడా ఈ సాంగ్ బాగుంటే హర్షద్వారాలతోటి స్కౌట్స్తో చెప్పారు మరి సార్. సో సరే మరి ఇదే కాదు ప్రతి పర్ఫార్మెన్స్ కి కూడా చాలా ఎడ్యుకేషన్లో కూడా మాకు చేతైనంత వరకు ప్రతిరోజు 2 రోజులు కూడా స్కూల్కి వెళ్ళి మరి టీచర్స్తో మాట్లాడి ఈ ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మనం ఆ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో మంచి కృషి చేస్తున్నాం. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రాం ఈ యానివర్సరీ పెట్టుకొని ఈ యొక్క విద్యా
రౌడీ బాయ్స్. సూపర్, నిజంగానే సార్ మీరు అన్నట్టుగానే రౌడీ బాయ్సే. ఓకే, ఓకే అందరూ ఫ్రంట్కి వచ్చేయండి. ఒక సింగిల్ లైన్ ఫామ్ చేయండి ఒక ఫోటోకి. అందరూ ముందుకు వచ్చేయండి, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా. ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాబో అబ్బో 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 బేడ పరక టిక్కి అవుతుడాలు నగాజో సూట బూట్ సూరే రామే జయల కొట్ట గంట బాల్ బిగ్ బిగ్ లాగ్ హై గోడ్ హై కిల్లి నమిలాక బాగున్నదే నారమల్లి దుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ లాస్ట్ లో ఇంకా మళ్ళీ మీకోసం పెట్టిస్తాను, మీరు అక్కడ నుంచి చెదరు. కానీ ఇంకా కొన్ని పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేను కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట తిల్లు అన్న డీజే పెట్టే టిల్లా టిల్లా Let's go.
స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్ One more time, please. Hey, don't stop dancing. పునకాలు లోడింగ్ Stop dancing. పునకాలు లోడింగ్ Stop dancing. పునకాలు లోడింగ్ Hey, don't stop dancing. పునకాలు లోడింగ్ మీరు ఎలా చేస్తుంటే మాకు కూడా డోంట్ స్టాప్ డాన్సింగ్ అనాలనే ఉంది, కానీ అలసిపోతారు. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఒక్కసారి మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి అందరూ మీరు క్లాప్స్ కొట్టి ఒక్కసారి వెల్కమ్ చెప్పండి. అందరూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తో మన ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేద్దాం. గట్టిగా క్లాప్స్ కొట్టి సాదర సత్కారం చేయాలి. అందరూ ఒక్కసారి కూర్చుంటే మిగతా కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. ఎస్, మరి టీసీఎంఏ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 44 అందరి వాడు సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుండేవాడు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గట్టిగా అందరూ ఒక్కసారి క్లాప్స్ కొట్టి గట్టిగా మీరందరూ ఇందాక నుంచి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తున్నారండి. వెల్కమ్ సార్. టీం అందరూ ఒక్కసారి రౌండ్ మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అలాగే తర్వాత మన విజయవాడ వెస్ట్ ఎంవీఓ శ్రీ సోమశేఖర్ నాయక్ గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నామండి. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్. పిల్లలు మన పెద్ద సార్ అన్నమాట ఆయన. అలాగే ఇంకొక ముఖ్య అతిథి శ్రీ తొండెప్పు హనుమంతరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. మన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ కొనకళ్ళ విద్యాధరరావు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామండి. క్లాప్స్. కొనకళ్ళ విద్యాధరరావు గారు. అలాగే మన విజయవాడ వెస్ట్ 32 నెంబర్ కార్పొరేటర్ శ్రీ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి గారిని కూడా సాధారణంగా అసర్లత ప్రెసిడెంట్ శ్రీ ఓలేటి జగన్మోహన్ రావుని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వత్సర్లత జనరల్ సెక్రటరీ శ్రీ కొత్త అనిల్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నామండి.
సిల్క్స్ నాగభూషణం గారు, అలాగే మన భవానీ నాగభూషణం గారు కూడా రావాలండి. ఇద్దరు కలిసి రావాలి. అలాగే పెద్దలు మధ్య సుబ్బారావు గారు, అమరా ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుచున్నాం. I request all the dignitaries on the stage to light the lamp. Sir, please. I request all the dignitaries to join to light the lamp. धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं Palakolu Srinivas Sarath Kumar Garu to honor his seat. Sir, please. I request Sri Shankara Ram Babu Garu. I request Sri Kolipari Durga Prasad, sir, please. I request Sri Chitta Murli Krishna Garu to honor his seat. Sir, please. I request Sri Kolipura Durga Prasad Garu to honor his seat. Sir, please. I request Sri Garlapati Naga Venkateswara Jayendra Kumar Garu to honor his seat. Sir, please. Robert's got a quick hand. That cowboy kid, yeah, he all the other kids with the pumped up kicks. You better run, ఈ రోజున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయవాడ వన్ వారి 44వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవాలని మన పెద్దలు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే మేయర్ భాగ్యలక్ష్మి గారిని
మరి తండ్రి హనుమంతరావు గారిని, మరి విద్యాధరరావు గారిని, మన సంఘ పెద్దలు శ్రీ ఓలేటి జగన్మోహన్ రావు గారిని, అలాగే కొత్త అనిల్ కుమార్ గారిని, మరియు యువి సుబ్బారావు గారిని, శ్రీ కేవీఎన్ కుమార్ గారు, పివి నరసింహారావు గారు, బి సోమశేఖర్ నాయక్ గారు, కొనకళ్ళ విద్యాధరరావు గారు, ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు చండీ గారిని, అలాగే కొంచెపర్తి నాగభూషణరావు గారిని, జీకేఆర్ నాగభూషణరావు గారిని, గోడ రామచంద్రరావు గారిని, మరియు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ గారిని, వెల్లంపల్లి రాఘవ నరసింహరావు గారిని, వారందరినీ కూడా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మా నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థులు తల్లిదండ్రులకు, మా సంఘ సభ్యులకు, మరియు మా స్కూల్ మేనేజింగ్ కమిటీ వారికి, టీసీఎంఏ కమిటీ వారికి, మా స్కూల్ టీచర్స్ అందరికీ కూడా ఆహ్వానం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను. మరి మనం ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మరి ముందుగా మనం ఇప్పటి వరకు మన స్కూల్ విద్యార్థులతో కల్చరల్ ప్రోగ్రామ్ చూసుకున్నాం. తర్వాత ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలతో కూడా 2 మాటలు వాళ్ళతో మాట్లాడించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ముందుగా శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మా యొక్క స్కూల్ గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 44th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్కూల్ ప్రెసిడెంట్ గారైన గోపి గారికి, వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారికి, అదేవిధంగా మాజేటి వెంకట నరసింహ గుప్తా గారికి, ఈశ్వరరావు గారికి, బి శివరామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసిన ఎంఈఓ నరసింహారారా సోమశేఖర్ నాయక్ గారికి, స్పెషల్ గెస్టులుగా ఇచ్చేసిన తొండే హనుమంతరావు గారికి, కొనకళ్ళ విద్యాధరరావు గారికి, సోదరుడు కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన నాగభూషణరావు గారికి, వెంకట రమేష్ గారికి, గోళ రామచంద్ర గారికి, ఓలేటి జగన్మోహన్ గారికి, అనిల్ కుమార్ గారికి, బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ గారికి, మాజేటి వెంకట నరసింహారావు గారికి, ఇతర వేదిక ముందున్న పెద్దలకు అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఈ స్కూలు ప్రారంభించి 44 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకంటే ఇది ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అని చెప్పని ఎవరైతే వస్త్రలత మార్కెట్కి సంబంధించి వారి పిల్లల్ని చదివించడానికి కానీ దానికి కానీ ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ స్కూల్కి గతంలో శంకుస్థాపన చేసినప్పుడు ఇప్పుడు తొండే సీతారామంజలి గారు ఉండేవారు. వారు మా బాబాయ్ రామచంద్ర గారు. అప్పట్లో నేను చాలా చిన్న పిన్నోడిని. పైభాగం స్లాబ్ వేసేటప్పుడు నేనే వారితో పాటు పక్కన ఉన్నా. అప్పుడు నేను ఈ స్కూలు మన పైన స్లాబ్ లేదు. అంతకుముందు హాస్పిటల్ ఉండేది కింద, ఆ పైన స్కూల్ ఉండేది. అది అటువంటి చిన్నప్పటి నుంచి నాకు ఆ స్కూల్తో చాలా అనుబంధం ఉంది. మంచి స్కూలు. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ ఫీజులతో చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఈ యొక్క ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ స్కూలు దినదినం అభివృద్ధి చెందుతుంది. చాలామంది పిల్లలకి ఇది ఒక చక్కటి పాఠశాల. కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడి నుంచి చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలకి వెళ్ళారని సంగతి వాస్తవం. ఇది తప్పకుండా వ్యాపారవేత్తలుగా ఉంటూ వారు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ కొంత సమాజానికి మంచి చేయాలని చెప్పని ఈ యొక్క స్కూల్ నడపడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ స్కూల్కి ఎటువంటి అవసరం ఉన్నా కానీ
ఈ కమిటీ సభ్యులందరూ కూడా, నా కుటుంబ సభ్యులందరూ కూడా వారికి అన్ని వేళలా కూడా తోడుంటారని తెలియపరుచుకుంటూ, మరొక్కసారి ఇప్పుడు పిల్లలు చాలా కల్చరల్ ఈవెంట్స్ చాలా చేస్తుంటారు, కానీ మీటింగ్ కోసం వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. అయినా కానీ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిల్లల చదువు కోసం అని చెప్పని ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి వస్తుందండి. చాలా స్కూల్ పిల్లలకి అమ్మఒడి వస్తుందా? అమ్మఒడి అని చెప్పని పిల్లలకి 15,000 రూపాయలు చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని, మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు బాగా చదువుకొని వారు అనుకున్న ప్రకారం వారు ఏదైతే ఆశించారో మీ యొక్క వారి యొక్క ఉన్నత ఆశయాలను మీరు అందరూ కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పని తెలియపరచుకుంటూ, మరొక్కసారి ఈ కమిటీ సభ్యులకి, వసతుల అసోసియేషన్ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఎందుకంటే స్కూల్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్ళి, గోల్డ్ రామచంద్ర గారు అయితే ఈ స్కూల్కి ఎంతో డొనేషన్ ఇస్తుంటారు, నేను చూస్తుంటాను. ఎందుకంటే అనేక దానాలు చేస్తుంటారు, దాంట్లో విద్యాదానం అని చెప్పని ఈ స్కూల్లో పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం, పుస్తకాలు పంపిణీ చేయడం చాలా వరకు ఆయన కూడా చేస్తున్నారు. అలా చాలామంది పెద్దలు, మీరు ఒక చదువుకుంటే చాలు, మీకు చదువుకు సంబంధించిన అన్నీ కూడా మేమే చూసుకుంటామనే పెద్ద మనుషులు చాలామంది వేదిక మీద ఉన్నారు. మీరు బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు. మరి మీరు మీ యొక్క ఉపన్యాసంలో మీ చిన్ననాటి సంగతులు కూడా గుర్తుంచుకొని, స్కూల్ ఆ రోజున ఎలా నడిచింది, ఈరోజు ఎలా ఉంది కూడా, మరి వారంత బిజీలో కూడా మా విషయాలు గుర్తుపెట్టుకొని చక్కగా చెప్పి ఉన్నారు. మరి అలాగే మరి మన స్కూల్లో వారు ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకం కూడా వస్తుంది. మరి మీకు స్కూల్ విషయంలో ఏ విధమైన సహకారం కావాలి అంటే నేను ఇస్తానని చెప్పున్నారు. వారిని కూడా మేము అడగకపోయినా వారే మన స్కూల్ ఇది అని వారు గుర్తించి గౌరవించి ఏ పని కావాలన్నా అన్ని చేసి పెడతానన్నారు. వారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలండి. ఈయన ఒక ఆయన ఎంఈ గారిన అంటే మన గెస్ట్ ఆఫ్ ఆనర్లో ఒకరైన బి సోమశేఖర నాయక్ గారిని, వారిని కూడా ఈ 44వ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా వారు కూడా 2 మాటలు మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ద క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ 44వ యాన్యువల్ డే సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మరి ఈ పాఠశాల ప్రెసిడెంట్ గోపి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారికి, గుప్తా గారికి, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ ఈశ్వరరావు గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మండల విద్యాశాఖ విజయవాడ వెస్ట్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, చిన్నారి విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. మరి ఈ పాఠశాల విజయవాడలోనే 1980లో కేవలం ఒక 44 మంది విద్యార్థులతో ప్రారంభించి దినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా ఒక 500 మంది పిల్లలతో ఈ పాఠశాల రన్ అవుతుంది. మరి ఈ పాఠశాల గత కొన్ని సంవత్సరాల నుంచి చూసినట్టయితే విద్యా వ్యవస్థలో చాలా ముందంజంలో ఉన్నది. అలాగే గత సంవత్సరం కూడా 576 మార్కులతో విజయవాడ అర్బన్లోనే సెకండ్ ప్లేస్లో వచ్చిందని గౌరవ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులు అందరూ కూడా చిన్న రిక్వెస్ట్, మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మరి అన్నిటికంటే కూడా విద్య మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. విద్యకే ఎక్కువగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. సార్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా అన్ని పిల్లలందరికీ కూడా ఫస్ట్ టు ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాను.
మీరు ఒకటే మీ విద్యార్థులను మీరు పాఠశాలకి కాలేజీలకు పంపించండి, వారి యొక్క భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి ఈరోజు అనేకం పెట్టడం జరిగింది. అలాగే అన్ని పర్మిషన్లు కూడా ఈజీ సింపుల్గా చేశారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఐబీ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ప్రపంచంలోనే కొన్ని 6 దేశాల్లోనే ఉంది. అలాగే సిబిఎస్ఈ బోర్డు కూడా మనకు రీసెంట్గా కూడా మన విజయవాడ కూడా రావడం జరిగింది. అలాగే ప్రతి స్టూడెంట్స్ కూడా ఈజీగా చదువుకోవడానికి బోత్ మీడియం, ఇంగ్లీష్ మీడియం మనకు అప్ టు 9th వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇంగ్లీష్లో ఏమైనా ఇబ్బంది పడతారని చెప్పేసి నేషనల్ టెక్స్ట్ బుక్స్ కూడాను బైలింగ్వేజల్ లాంగ్వేజ్లో ఇటు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్లో అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా మనం సప్లై చేస్తున్నాము. అలాగే అన్ని రకాల యాక్టివిటీస్ కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడాను ప్రతి విద్యార్థిని సరి అయిన మార్గంలో నడిపించటానికి, వారిని దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా చేయటానికి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయాలి. అలాగే మనకు ముందున్న సవాలు ఏంటంటే 10వ తరగతి ఎగ్జామ్స్. ఇక్కడ చాలామంది 10th పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇందులో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కూడా మాకు ఒక టార్గెట్ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో 20% ఉన్న రోల్లో 20% 550 అబోవ్ మార్క్స్ 550 అబోవ్. ఈ పాఠశాలలో లాస్ట్ ఇయర్ 576 వచ్చినాయి. కొన్ని కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి 590 టార్గెట్ ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మనకు అనేకమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు IIITలు ఇంట్రడ్యూస్ చేశారు. మన దగ్గరలోనే మన రాష్ట్రంలో అనేక IIITలు ఉన్నాయి. అందులో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, అక్కడ ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్తో కూడా చాలా ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే చాలా అన్ని రకాల్లో కూడా ముందంజంలో ఉంది. కాబట్టి విద్యార్థులందరినీ కూడా తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి. మీరేమనుకుంటున్నారంటే ఉపాధ్యాయుల మీద భారం పెడుతున్నారు. విద్యార్థి పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తను చదువుతున్నాడా, తన యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, చాలా మంచి. ఆ టెక్నాలజీ వలన కొంత ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉన్నాయి. చాలామంది పిల్లలు కూడా సెల్ ఫోన్లకు ఎడిట్ అవ్వటము, రకరకాల ఎలిగేషన్స్ కూడా లోన్ అవుతున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా మీ ఉన్న సమయంలో రోజుకు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, వారి యొక్క నడవడిక మీద కూడా మీరు ఫోకస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకిప్పుడు 98%లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రజా ప్రస్తావన యాత్రలో మాకు ఒక్కసారి అవకాశం 100% లిటరసీ చేస్తానన్నారు. ఈరోజు మనము 98%కి రీచ్ అయ్యాము. ఇంకో 2% దూరంలో ఉన్నాము. ఈ 2% కూడా మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వారు, విద్యాశాఖ మీద మిగతా ఎమ్మెల్యేలు, అధికారుల యొక్క సహకారంతో 2% కూడా మనం టార్గెట్ చేసినట్టయితే భారతదేశంలో కేరళ తర్వాత మనమే లిటరసీలో ముందంజలో ఉంటాం. దానికే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని పాఠశాలకు పంపించండి. అప్ టు 18 years వరకు ఖచ్చితంగా స్కూల్ ఆర్ కాలేజీలోనే పిల్లలు ఉండాలి. గతంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 14 years వరకు ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం 18 సంవత్సరాల వరకు పిల్లోడిని ఖచ్చితంగా మనం చదివించాలి. ఆ విధంగా మీరందరూ కూడా మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న కరస్పాండెంట్లు, మేనేజ్మెంట్లు అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఈ స్పీచ్ మాట్లాడేటప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, స్కూల్ వృద్ధిలోకి రావాలి అనే ఎక్కువ విషయాలే చెప్తుంటాం. కానీ మీరు ఈ రోజున ఈ గవర్నమెంట్ తరఫున స్కూల్లో ఎలా మెయింటైన్ చేయాలి, పిల్లలు ఏం చదువుకోవాలి అని మా యొక్క వ్యాపారస్తులు చెప్పిన విధంగా కాకుండా ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండాలనేది మా టీచర్స్కి మాకు దిశానిర్దేశం చేశారు. అలాగే మేము కమిటీగా స్కూల్కి అయితే సేవ చేయగలం, నడిపించగలం. కానీ సార్ చెప్పిన రూల్ ప్రకారం మా ప్రిన్సిపాల్ గారితో అన్నీ నడిపించుకుని వారు చెప్పిన విధంగా స్కూల్ని ప్రగతిపథంలో నడిపిస్తామని చెప్పని సభాపరంగా మాట్లాడుతున్నాం. సార్ ధన్యవాదాలండి. అలాగే శ్రీ తొండెపు వెంకట హనుమంతరావు గారు బిఈ చైర్మన్ హెచ్ఆర్ గ్రూప్ తొండెపు గ్రూప్, వారిని కూడా ఈ యొక్క వేదిక మీద
4 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మరి కాలమైతే ఎక్కువ కాలాతీతం అవుతుంది. మరి మనం పిలుచుకో ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి వెల్లంపల్లి శ్రీనివాస్కి, వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ, పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులందరికీ నా అభినందనలు. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ 10th క్లాసు ఎప్పుడు చదివానో తెలుసండి, 53లో, 70 ఏళ్ళైంది. 70 ఏళ్ల క్రితం నేను 10th చదివాను. అలాగే మీ స్కూల్ పెట్టిన బిల్డింగ్కి 70లో నేను 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాను. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఆ శంకుస్థాపన కూడా నేను పక్కన కూర్చున్నాను మా అంకుల్తో అని చెప్పేసి. అప్పుడు చేసినప్పుడు మా కుటుంబం ఆలోచించింది ఇక్కడ హాస్పిటల్ కడదామని, అసోసియేషన్ తరపున. అది మా నాన్నగారి పేరు ఉంటుంది అనేది కోరికతో హాస్పిటల్ సర్వీస్ బాగుంటుంది మన అసోసియేషన్ మెంబర్స్ కానీ చేయటం, హాస్పిటల్ మా పేరుతో కొన్నాళ్ళు రన్ అవ్వటం, పైన స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో హాస్పిటల్స్ అనేక వాళ్ళు అసోసియేషన్స్ చేస్తే వాడు అక్కడ 100 బెడ్ల హాస్పిటల్స్ అయినాయి. మనమే హాస్పిటల్ మూసేసాం. కనీసం స్కూల్ అన్నా రన్ చేస్తున్నారు, సంతోషం. కాకపోతే మా పేరు ఏమైపోయిందంటే తర్వాత మాట్లాడదు, ఇక్కడ అది పెద్ద ఇష్యూ కాదు. అది కానీ స్కూల్ మటుకు రన్నింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎంత గొప్పగా ఉందని చెప్పి ఈ పార్టిసిపేషన్ ఆఫ్ ద పిల్లలు కానీ కుటుంబాలు తల్లులు కూడా ఇందాక చెప్పారు, చాలా చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. చదువుకున్న పిల్లలు గడిచిన 2-3 ఏళ్ళ బట్టి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు స్టడీ ఇన్ ది స్కూల్ అని చెప్పి వాళ్ళు మనసారా చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను స్కూల్ మేనేజ్మెంట్ని, స్కూల్ స్టాఫ్ని అందరినీ మనసారా అభినందిస్తున్నాను. వారికి ఇలా అందుకనే అంటారు ఒకటి, ఏ టీచర్ షుడ్ బి ఏ సెకండ్ పేరెంట్ అండ్ పేరెంట్ షుడ్ బి ఏ సెకండ్ టీచర్. ఈ 2 కనుక రెగ్యులర్గా ఉన్న రోజున సొసైటీ అంతా బాగుంటుంది. ఈ పిల్లలు వాళ్ళ చదువు వీళ్ళ ఉద్యోగం కాదు, భావి తరాలకు వీళ్ళు కావాల్సిన పౌరులు క్వాలిటీ పెరగాలి. అది పెరగటానికి స్కూల్స్ యొక్క అవసరం చాలా ఉంది. అటువంటి మంచి స్కూల్లో మన TCMA స్కూలు మాకు ఏదో రకంగా ఉన్న అనుబంధం, మేము అందులో వసలతలో ఉన్నవాళ్ళమే. అది ఇంత గొప్పగా చేయటం, నేను మా మనరాళ్ళు గవర్నపేటలో సిద్ధార్థ ఎన్ని చూస్తే ఆ స్కూల్ యానివర్సరీకి వెళ్ళాను. అది చాలా బాగా చేస్తున్నారు కదా అనుకున్నాను. వాళ్ళు చూస్తే వాళ్ళు ఎందుకు పనికిరారు, మనం అంత గొప్పగా చేసాం. మనసారా సక్సెస్. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ ద సిన్సియరిటీ ఆల్ పుట్ ఇన్. ప్రెసిడెంట్, సెక్రటరీ, మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ శివరామకృష్ణ గారు, ఆయన నేను ఈ మధ్య చానాళ్ళు బట్టి కలుస్తున్నాను. అటువంటి కమిట్మెంట్ ఉంటేనే నేను వాళ్ళు అనిపిస్తుంది 500 మంది పిల్లల్లో వాళ్ళ పిల్లలు 200 మంది ఇన్వాల్వ్ అయినట్టున్నారు యాక్టివిటీస్లో. It's no small thing. How much time you have spent, how much time you have given them training, how much they are involved to make these anniversary celebrations so successful. I congratulate one and all of you. I am so happy I have been present at this occasion. I wish this institution will flourish very well. ఇంకా మీరు దాన్ని పెంచడానికి, ఇంకో ఫ్లోర్ వేసి స్ట్రెంగ్త్ పెంచడానికి, ఇంకేదన్నా కావాలన్నా కూడా నేను పూర్తి సహకారం ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీకు ఇక 1 టౌన్లో మన స్కూల్ ఉన్న చోట ఏదో 2 లక్షలు ఉందనుకుంటాం మినిమం. 8 కోట్ల రూపాయల సైటు, బిల్డింగు. అది ఆ రోజులో మేము 50,000 ఇచ్చింది, వాడు ఇప్పుడే శ్రీనివాస్ గారితో చెప్తున్నాను, మేము ఇచ్చిన 50,000 వాళ్ళు 2 కోట్లు అయింది బంగారం విలువ లెక్కేసుకుంటే. అప్పుడు అంకుల్ స్థలం కొనేమన్నా ఇదేనంటే అప్పుడు చేద్దాం అనుకున్నాం, చేసాం. సంస్థలు అట్టాగే వచ్చినాయి. హిందూ స్కూల్ ఇప్పుడు మన కేబిఎన్ కాలేజీ 9 ఎకరాలు 10 ఎకరాలు. వాళ్ళు ఏం చేయగలుగుతాం? ఆ పెద్దలు ఆ రోజులో చేస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మన గాంధీనగర్ హిందూ స్కూల్కి మైలవరం రాజా గారి దగ్గరికి వెళ్ళి మన పెద్దలందరూ 9,000 గజాలు ఇది మాకు ఇవ్వండి అంటే, నేను ఊరికినే ఇవ్వను అన్నారంట. కాదండి ఖరీదంటే, ఖరీదు చెప్పమంటే అని చెప్పారు తెలుసండి, 80 పైసలు అండి గజం, 80 పైసలు. ఆయన అన్నారు 80 పైసలు అంటే బురద ఇదంతా ఉందండి, 50 పైసలు తీసుకోండి అంటే ఆయన ఇచ్చారు. అది అట్లా పెద్దలు ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ చేసి ఫ్యూచర్ని ఊహించి ఇట్లాంటి సంవత్సరాలు రాబట్టే మనం అలా చేయగలుగుతున్నాం. కేబిఎన్ కాలేజ్ ఉంది, ఎస్కేపీ హిందూ స్కూల్ ఉంది. ఎస్కేపీ హిందూ ఎందుకంటే మీ తరం వాళ్ళకి ఈ కథ తెలియదని నేను చెప్తున్నాను. ఎస్కేపీ హిందూ స్కూలు ఒక రైస్ మిల్లు విశ్వం శెట్టి వారు ఏనాడో చేశారు.
వాళ్ళు పంచుకునేటప్పుడు ఇది రాసి ఆ డాక్యుమెంట్లు ఏం రాశారో తెలుసండి, ఏనాడన్నా ఈ స్కూల్ మా పేరు కాకుండా ఇంకో పేరు పెట్టగలిగితే తలుచుకుంటే ఈ స్కూల్ వాల్యూ లెక్కేసి ఆ రోజు నుంచి మాకు పావలా వడ్డీ ఇవ్వండి అంటే అది ఇప్పుడు లెక్కేసే మన వాళ్ళు ఎవరో లెక్కేస్తే 175 కోట్లు అవుతుందండి. These are all the different situations by which those people have thought about creating big institutions throughout the country and in our society also. అలా జరగబట్టి వాటిని నిలబెట్టి మీరందరూ కష్టపడి చేసి ప్రజల సంఘానికి ఏది కావాలో దీస్ ఆర్ ఆల్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్ సిటిజన్స్ ఫర్ ద కంట్రీ. ఇట్స్ నాట్ జస్ట్ వాళ్ళు 10th తర్వాత ఉద్యోగం ఎంఏఓలు అవుతారా డిఓలు అవుతారా కాదు, సొసైటీ అటువంటి క్వాలిటీ పీపుల్ కావాలి. ఆ వచ్చేదానికి మీరు బాధ్యులు అవుతున్నారు. ఆ బాధ్యతను సక్రమంగా కంటిన్యూ చేసి చాలా బాగా చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ యు అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో పెద్దలు పిలుచుకొని వారి యొక్క సలహాలు, మరి పాత సంగతులు, అలాగే ముందుకు నడవాలంటే ఎలాగూ, ఒక స్కూల్ నడిపించంటే ఎలాగూ ఒక్కొక్క పెద్దలు ఒక్కో రకంగా మనకు అందరికీ విశదీకరించారు. మరి మన ఎమ్మెల్యే గారు స్కూల్కి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మీరు రండి నేను చేసి పెడతానన్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే మన హనుమంతరావు గారు గతంలో మేము చూడని రోజుల్లో ఆ రోజునే ఒక 50,000 ఆ రోజున ఇచ్చాం. మళ్ళీ మీరు కనుక ఈ డెవలప్ చేయడానికి ఏవైనా అవసరమైతే కన్స్ట్రక్షన్ కానీ ఏ విషయంలో అయినా సరే నాతో సంప్రదిస్తే నేను చేసి పెడతానని చెప్పి సభాపూర్వకంగా చెప్పున్నారు. అలాగే మా సంఘ పెద్దలు శ్రీ గోళ్ళ రామచంద్రరావు గారు, వారి శ్రీమతి బాల త్రిపుర సుందరి గారు, వీరిద్దరూ కూడా ఎప్పుడు కూడా మా స్కూల్ విషయంలో కానీ మా సంఘ విషయంలో కానీ ఎప్పుడైనా సరే వస్తే మీకు ఏ సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తానని చెప్పి అన్నారు. అలా చెప్పిన ప్రకారం వారు మనకి ఏది కావాలన్నా కూడా సహకరిస్తున్నారు. మరి మా సంఘం తరపున, మా స్కూల్ తరపున వారికి ఈ సభాపూర్వకంగా వారి సేవను గుర్తించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మరి ఇప్పుడు కార్యక్రమం మనం పెద్దలు పిలుచుకున్నాం. All the dignitaries to felicitate to our chief guest Sri Vellampalli Srinivasarao garu. Sir, please. I request Sri Somsekhar Naik garu. Sir, please come forward. I request our managing committee to felicitate Sri Tundap Hanumantarao garu. Felicitation.
I request Sri Konakala Vidyadhara Rao garu come to receive the felicitation. Mrs. Gola Tripura Samundri garu. అందరికీ నమస్కారం అండి. ఆ రోజుల్లో 44 సంవత్సరాల కిందట స్కూల్ స్థాపించిన దానికి ఇవాడికి ఎంతో డెవలప్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి సంబంధమే లేదు అసలు. ఆ రోజుల్లో చిన్న ఫంక్షన్ చేయాలంటే అమ్మో డబ్బులు లేవనేవాళ్ళు. అసలు నాకు మొదటి నుంచి వార్షికోత్సవం చేస్తే పిల్లలకి అందరికీ తెలుస్తుంది, తల్లిదండ్రులు తెలుస్తుంది, స్ట్రెంగ్త్ ఎంత కావాలంటే అంత పెరుగుతుందని నాకు నమ్మకం. మొదటి నుంచి కూడా అదే నమ్మకం. అట్లాగే ఇప్పుడు ఈ కమిటీ బోర్డులో పాపం గోపి గారు, గుప్తా గారు, మరి మాస్టర్ గారు ఎంతో కష్టపడి, టీచర్స్ కూడా ఎన్నో రకాలుగా కష్టపడి ఎంతో డెవలప్మెంట్ అయింది. ఈ ఫంక్షన్ చేయడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చక్కగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. 10 మంది ఎంతోమంది చెప్పుకుంటారు. ఎంతమంది చెప్పుకుంటారంటే వచ్చే సంవత్సరం మన స్కూల్లో వచ్చే వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ పెట్టాల్సి వస్తుంది. చూసుకోండి, గ్యారంటీగా వెయిటింగ్ లిస్ట్ పెట్టితే కానీ ఇంకో ఏళ్ళు చేర్చుకుంటానికి కుదరదు. అది నా మనస్ఫూర్తిగా నేను నమ్మకం అండి. చక్కగా డెవలప్ చేసినందుకు వీళ్ళందరికీ అభినందిస్తూ, పిల్లల్ని ఆ స్టూడెంట్స్ని ఆశీర్వదిస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చదువుతున్నారో ఏంటో కంపల్సరీగా తెలుసుకోండి. మా స్కూలు ఎంత చక్కగా డెవలప్ అయిందో బాగా ఆలోచించండి. అట్లాగే ఫీజులు ఎంతో తక్కువ, బయటికి మనకి ఎంతో తక్కువ. అంత తక్కువలో కూడా చక్కగా డెవలప్ చేసినందుకు ప్రెసిడెంట్ గారిని, గోపి గారిని, గుప్తా గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ అభినందిస్తున్నాను. నమస్తే అండి. సార్ I request Sri Jagan Garu to come forward. I request Managing Committee. I request
నెక్స్ట్ శ్రీ మధ్య సుబ్బారావు గారు. And preach about your new messiah, 'cause your theories catch fire. And I can feel you when you speak, 'cause my heart can't stop it. I find out when I Request